ఒకప్పుడు చారిత్రక వైభవానికి పర్యాయపదంగా ఉన్న తెలంగాణ పెరుగుతున్న సైబర్ క్రైమ్ తో పోరాడుతూ డిజిటల్ కోటగా అవతరించింది. గత ఏడాది సైబర్ క్రైమ్ ఫిర్యాదులను పరిష్కరించేందుకు దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ 1930 కాల్ సెంటర్ను నిర్వహిస్తున్న దాదాపు 44 మంది ఏజెంట్ల నుండి ఆటోమేటిక్ గా ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ తో మానవ శక్తిని సమర్థవంతంగా వినియోగించుకొని సైబర్ క్రైమ్స్ ను అరికట్టేందుకు సిద్ధమైంది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ క్రైమ్ కేసుల కారణంగా మరో 30 మంది ఏజెంట్లను చేర్చుకుంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 26కు పెరిగింది. డిసెంబర్ 2023 నుంచి నవంబర్ 2024 మధ్య తెలంగాణ రాష్ట్రంలో 1,18,963 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. దీంతో హైదరాబాద్ సైబర్ డిఫెన్స్ వ్యూహంలో భాగంగా 2024లో రాష్ట్రం 2 కీలకమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ను ప్రవేశపెట్టింది. అందులో ఒకటి సైబర్ క్రైమ్ కేసులను పరిశోధించడానికైతే మరొకటి బాధితులకు డబ్బు వాపసు ఇచ్చే ప్రణాళిక. సైబర్ క్రైమ్ నష్టాలు పెరుగుతున్నందున బాధితుల నిధులను రికవరీ చేయడంతో రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధిస్తోంది. సైబర్ క్రైమ్ బారిన పడి నగదు కోల్పోయిన బాధితులకు ఆ డబ్బును అందజేయడంలో భాగంగా 2023లో కేవలం 8 కోట్లు మాత్రమే రికవర్ అయ్యాయి. కానీ 2024లో ఇప్పటి వరకు 13,551 మంది బాధితులకు 140 కోట్లకు పైగా డబ్బు రిఫండ్ చేయబడింది. అలాగే మరో 225 కోట్లు దొంగిలించిన నిధులు బ్యాంక్ ఖాతాల్లో ఫ్రీజ్ చేయబడ్డాయి. ఇక ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం టీజీసీఎస్బీ ఆధ్వర్యంలో వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, ఖమ్మం, రామగుండం, బంజారాహిల్స్ లోని టీజీసీఎస్బీ ప్రధాన కార్యాలయాల్లో పెరుగుతున్న కేసులను ఎదుర్కోవడానికి 7 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఈ పోలీస్ స్టేషన్ల దర్యాప్తు అధికారులు ఈ ఏడాది 165 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లే కాకుండా ప్రస్తుతం రాష్ట్రంలోని 700 పోలీస్ స్టేషన్లు సైబర్ నేరాలను పరిష్కరించడానికి రెడీ అవుతున్నాయి. తెలంగాణ సైబర్ క్రైమ్ సెక్యూరిటీ బ్యూరో ఇచ్చిన డేటా ప్రకారం ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 1200 మంది పోలీస్ అధికారులు సైబర్ నేరాలను అరికట్టే విధంగా శిక్షణ పొందారు. ఫిబ్రవరిలో శిక్షణ పొందిన 858 మంది సైబర్ యోధులు సైబర్ క్రైమ్ కేసులకు ప్రత్యేకంగా హాజరు కావడానికి రాష్ట్రంలోని అన్ని లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లలో మోహరించారు. సైబర్ క్రైమ్ అన్ని స్థాయిల ఇన్కమింగ్ అధికారులకు ప్రత్యేకించి ఎస్ఐలు మరియు ఇన్స్పెక్టర్లకు పోలీస్ శిక్షణలో అంతర్భాగంగా మారింది. ఒకప్పుడు మామూలు సబ్జెక్టుగా ఉన్న ఇది ఇప్పుడు 8 నెలల కోర్సుగా మారింది. ప్రాథమిక కంప్యూటర్ అప్లికేషన్ల నుండి మోసపూరిత లావాదేవీలను స్తంభింపజేయడానికి బ్యాంకులతో కలిసి పనిచేయడం వరకు ప్రతిదీ ఈ కోర్సు కవర్ చేస్తుంది. సైబర్ సెక్యూరిటీకి ప్రాధాన్యం ఇవ్వడం, పోలీసింగ్ వ్యవస్థలను కాపాడే లక్ష్యంతో కమిషనరేట్లు మరియు జిల్లాల అంతటా సైబర్ పరిశుభ్రత ఆడిట్లతో పాటు అన్ని పోలీస్ సర్వీసుల కోసం రాష్ట్రం వార్షిక వల్నరబిలిటీ అసెస్మెంట్ మరియు పెనెట్రేషన్ టెస్టింగ్ ను ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ప్రజల్లో సైబర్ నేరాల పట్ల భయపడకుండా జాగ్రత్త వహించేలా చేస్తున్నాయి.